ప్రజాపాలన ప్రభుత్వంలో అర్హులైన లబ్ధిదారులు అందరికీ సంక్షేమ పథకాలను అందిస్తామని అచ్చంపేట ఎమ్మెల్యే డాక్టర్ వంశీకృష్ణ అన్నారు. అచ్చంపేట మున్సిపాలిటీలోని 10వ వార్డులో జరిగిన గ్రామ సభలో ఆయన పాల్గొని ప్రసంగించారు. రేషన్ కార్డులు, ఇందిరమ్మ భరోసా, రైతు భరోసా, ఇందిరమ్మ ఇండ్లి లబ్ధిదారుల కోసం గ్రామ సభలు నిర్వహిస్తున్న ఎమ్మెల్యే చెప్పారు. రేవంత్ రెడ్డి ప్రజాపాలన ప్రభుత్వం అర్హులైన ప్రతి ఒక్క లబ్ధిదారునికి సంక్షేమ పథకాలు అందిస్తుందని చెప్పారు. ఏ ఒక్క లబ్ధిదారునికి అన్యాయం జరగకుండా చూస్తామని హామీ ఇచ్చారు. మూడు రకాలుగా అప్లై చేసుకున్నాం. ఒకటి నిలబడ జరిగిన క్యాస్ట్ ఇచ్చిన కులగణనలు కూడా సర్వే చేశాం. తర్వాత మీ సేవ ద్వారా ఉంది, ప్రజాపాలన కూడా అప్లై చేశాం. ఈ మూడింటిని క్రోడీకరించి ఒక లిస్ట్ తయారు చేశారు. ఆ లిస్ట్ ఇప్పుడు చదువుతారు. అయితే ఆ లిస్ట్ లో ఉన్న వాళ్ళకి ఏం వస్తుంది కాదు, మళ్ళీ దాంట్లో అర్హులైనటువంటి వాళ్ళు ఎవరైనా ఉంటే అప్లై చేసుకుంటారు. ఆ లిస్ట్ లో అర్హత లేని వాళ్ళు తీశారు. ఒక ఇల్లు కూడా తప్పు ఉండదు. కానీ అది కాదు. ఇవాళ ఏ పథకం ఇచ్చినా, అది ఇండ్లు ఇచ్చినా, రేషన్ కార్డు ఇచ్చినా, లేకపోతే రైతు భరోసా ఇచ్చినా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, ఈ 4 ఇవాళ స్కీమ్ ఏది ఇచ్చినా పారదర్శకంగా ఉండాలి. ఒకటి. రెండవది, కుల, మత, వర్గ, జాతి, రాజకీయ భేదాలు లేకుండా ఇస్తున్నాం. ఇలా రాజకీయ పార్టీ చూస్తలేము, కులాలు కూడా చూస్తలేరు, మతాలు చూస్తలేరు, వర్గాలు కూడా చూస్తలేరు. వీటికి అతీతంగానే ఇండ్లు ఇవ్వాలి. ఇది ఎప్పుడు ఇచ్చారు? ఇది 2004 నుంచి 2014, అంటే వైఎస్ రాజశేఖర్ గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఇందిరమ్మ ఇండ్లు ఇచ్చినవా లేదా? మేము ఇచ్చినవా లేదా? అబద్ధం చెప్తే మీరు మమ్మల్ని చెప్పండి, మీరు అబద్ధం చెప్తున్నారు.